శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 22 డిసెంబర్ నుంచి డిసెంబర్ 28 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచరరీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారంలో గురువు వృషభంలో కొనసాగుతున్నాడు, రాహువు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు, అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది. శుక్రుడి యొక్క సంచారం గత వారంతో పోల్చుకుంటే ఎటువంటి మార్పు లేదు. శుక్రుడు మకరంలో కొనసాగుతున్నాడు, అదేవిధంగా మన కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది స్తంభన జరుగుతున్నది. ఇక్కడ రవి యొక్క సంచారం యొక్క మార్పు అనేది గత వారం జరిగింది. 16వ తారీఖున రవి వృశ్చికంలో నుంచి ధనస్సులోకి మారాడనమాట. రవి ధనస్సులో కొనసాగుతున్నాడు, అదేవిధంగా బుధుడు వృశ్చికంలోనే కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. తులారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి అత్యధికమైనటువంటి బిందువులతో మంచి స్థానాల్లో రవిగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది మానసికమైనటువంటి స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతుంది. రవి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతాడు. ఈ రాశివారు ముఖ్యంగా రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ద్వారా మీరు చేస్తున్నటువంటి కృషికి తగినటువంటి 10 మందిలో గుర్తింపు పొందగలుగుతారు. ఏవైతే కార్యక్రమాల్లో మీరు పాల్గొంటున్నారో వారిలో మీరు చేస్తున్నటువంటి ఏవైతే క్రియలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక మంచి 10 మందిలో గుర్తింపు పొందగలుగుతారు. 10 మందిలో సన్మానాన్ని పొందగలుగుతారు. మీరు కష్టానికి తగినటువంటి ఫలితం పొందగలుగుతున్నాను అని చెప్పి మీరు ఫీల్ అవుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాల్లో ముందడుగు పడుతుంది. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా వ్యాపారాల్లో నూతన పోకడలు అందిపుచ్చుకోగలుగుతారు. వ్యాపారాల్లో ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటారు. దానికి తగినటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో పరిచయాలు అనేవి ముఖ్యం అని చెప్పి భావిస్తారు. రాజకీయ పరంగా మీరు చేస్తున్నటువంటి ఎదగాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంఘంలో, సమాజంలో ఒక మంచి పేరు రాగలుగుతుంది. అది ఒక మంచి బలాన్ని ఇవ్వగలుగుతుంది మీకు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఒక మంచి సానుకూలమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్తుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కష్టపడి చదవగలిగితే అనుకూలమైనటువంటి స్థితి మారే విధంగా ఉంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, ముఖ్యంగా ఎవరైతే గణితంలో చదివేటువంటి విద్యార్థులకి అంత అనుకూలంగా లేదు. కాబట్టి వారు కొద్దిగా కష్టపడి చదవాలి. కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి తలకు మించినటువంటి అప్పుల విషయంలో ముందుకు వెళ్లకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. విద్యార్థులు ముఖ్యంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా బోధి వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయటం అనేది ఎక్కువగా అనుకూలంగామైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. బోధి వృక్షాన్ని పూజించటం అనేది గురుగ్రహ అనుకూలమైనటువంటి వృక్షం, ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా సింధూరాన్ని ధరించటం, ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించటం, అరుణపారాయణం ద్వారా మీకు ఉద్యోగపరంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.